వస్తారా? మర్యాదగా చెప్తున్నాను, నాకు అటు రావద్దు. లేదంటే ఇప్పుడు నాకున్న బీపీకి ముందు నిన్ను చంపి తర్వాత వాడిని చంపుతాను. అనవసరంగా అటు రావద్దు. నువ్వు ఇంత చేస్తే నేను ముకుల్కి ఫోన్ చేసి చెప్తాను. ఆహా, నువ్వు ముకుల్కి ఫోన్ చేసి చెప్తే వాడు వచ్చేదాకా నేను ఇక్కడ ఫ్రీజ్ అయి ఉంటానా? అప్పటిదాకా సైలెంట్ గా ఎందుకుంటాను? భలే దానివి వస్తారా? చిన్న పిల్లలు ఆటలాడుతూ పక్కకు తప్పుకో. చెప్తున్నా, పక్కకు తప్పుకో. నేను తప్పుకోను. లేదని చెప్తున్నాను కదా. హీరో కాకపోతే ఆ రూమ్ లో ఉంటాడు. చెప్తే అర్థం కాదా నీకు? అడ్డు తప్పుకో వస్తారా? నేను తప్పుకోను. తప్పుకోవా? తప్పుకోను. అయితే నేను తప్పిస్తా. ఇక్కడ కూడా లేడు. రిషి ఇక్కడ లేక, అక్కడ ముసలి వాళ్ళ దగ్గర లేక ఇక్కడికి వెళ్ళాడు. ఎక్కడ దాచిపెట్టావు వస్తారా? చెప్పు. నువ్వు భలే తెలియగలదానివి. ఎక్కడున్నాడు వాడు? నాకు తెలియదని చెప్తున్నాను కదా. అవును, ఇంతకి మీ నాన్నగారు ఏరి? మీ నాన్న కనిపించట్లేదు. ఊరెళ్ళారు. ఊరెళ్ళాడా? లేదంటే రిషిని దాచినట్టు మీ నాన్నని కూడా నువ్వే దాచావా? నేనేమైనా చేస్తాననుకోని. శైలేంద్ర, చేసింది చాలు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను. వస్తారా? రిషి దొరకలేదు కదా, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. వెళ్తాను, కానీ ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్తాను. చెప్పు, రిషి ఎక్కడున్నాడు? నాకు తెలీదు, అంతే. మీ నాన్నని రిషిని నువ్వెక్కడికో పంపించావని నాకు అర్థమవుతుంది. కనుక్కుంటా. నువ్వు చెప్పకపోయినా కనుక్కుంటా. ఎలా నీ నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు రాబట్టాలో నాకు తెలుసు. నా దగ్గర ఒక ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ ఉంది, ఒక దారి కాకపోతే ఇంకో దారి ఉంది. అలా చాలా ఉన్నాయి. ఓకేనా? వస్తా. కాలేజీకి రా. నువ్వు ఎండి పదవి సరిగ్గా చేయట్లేదన్న టాక్. నా పని నేను ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వు వచ్చిన దారిలోనే వెళ్ళు. వసుధర, ఖచ్చితంగా ఎండి సీట్ నాది. వాళ్ళు నువ్వెక్కడైనా దాచుండొచ్చు, కానీ నేను వాడిని లేపేట ఖాయం. ఆ తర్వాత ఇది గుర్తుపెట్టుకో. వెళ్ళు. చాలా చూసాం. అందుకే ముందుగానే సార్ని దాచాల్సిన చోటే దాచాను. మావయ్య ఫోన్ చేస్తున్నారేంటి? హలో. అమ్మ వస్తారా? ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను మావయ్య. మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటమ్మా? ఏమైంది మావయ్య, ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఇప్పుడే ధరణి ఫోన్ చేసిందమ్మా. ఆ శైలేంద్ర గాడు రిషి గురించి కనుక్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడట. రిషి వాడికి దొరికినట్టు తన ముందు యాక్ట్ చేసేసరికి ధరణిది నిజమే అని నమ్మి నీకు ఫోన్ చేసిందట కదా? అవును మావయ్య. ధరణి మేడం అలా ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. థ్యాంక్ గాడ్ నేను అప్పుడు రిషి సార్ గురించి చెప్పలేదు. జాగ్రత్తమ్మ వస్తారా? ఆ శైలేంద్ర గాడు కాల నాగులా వెంట పడుతున్నాడు. మనం ఏ మాత్రం అలసత్వం చూపించినా సరే వాడు రిషిని పట్టేసుకుంటాడు. ఇప్పుడు కూడా రిషి సార్ గురించి ఇక్కడికి వచ్చాడు మావయ్య. ఏంటమ్మా నువ్వనేది? నువ్వు చెప్తుంది నిజమా వసుధారా? శైలేంద్ర ఇక్కడికి వచ్చాడా? అవును మేడం, వచ్చాడు. అది దొంగచాటుగా వచ్చి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. నేను అడ్డుకున్నా కూడా ఆగకుండా రిషి సార్ కోసం ఇల్లంతా వెతికాడు. మరి రిషిని చూసారా? లేదు మావయ్య, చూడలేదు. అసలు రిషి సార్ ఇక్కడ ఉంటేనే కదా చూడటానికి. ఏంటమ్మా నువ్వనేది? రిషి అక్కడ లేడా?
మరి ఎక్కడికి వెళ్ళాడు? నేనే ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాను. శైలేంద్ర కుట్రలు పన్నుతున్నాడని, అటాక్ చేస్తాడని గ్రహించి ముందుగానే ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్లాను. సార్ ఇప్పుడు అక్కడ సేఫ్ గా ఉన్నారు. ఎక్కడమ్మా? ఎక్కడికి తీసుకెళ్ళావు రిషిని? చెప్తాను మావయ్య, కలిసినప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవడమే మంచిది. లేదంటే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేం. అసలు ఇదంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. నా కొడుకు చుట్టూ ప్రమాదం పొంచుందన్న సంగతి తెలిసి కూడా నేనేం చేయలేకపోతున్నాను. వాడికి రక్షణ కల్పించలేకపోతున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి విశ్రాంతి ఇవ్వాల్సింది పోయి అటు ఇటు తిప్పుతున్నా. ఎందుకమ్మా నా కొడుక్కి కర్మ? ఏంటి వాడికి దుస్థితి? జగతి చనిపోయిన తర్వాత ఇంకా నేను ప్రాణాలతో ఉన్నదే వాడి కోసం. వాడి కోసమే బ్రతుకుతున్నాను. ఇప్పుడు వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. మహేంద్ర, రిషికి ఏం కాదు, నువ్వు బాధపడకు. రిషికి ఏం కాదు మహేంద్ర, మనం అంతా ఉన్నాం కదా. ఏం కాకపోవడం పక్కన పెట్టు, అసలు వాడికి సంతోషం సుఖం లేకుండా పోయాయి కదా. గాయాలు నొప్పులతో బాధపడుతున్నాడు. కన్నీళ్లు కారుస్తూ కూర్చున్నాడు. ఒంట్లో శక్తి లేదు, మాటల్లో సత్తువ లేదు. నీరసంగా మాట్లాడుతున్నాడు. సరిగ్గా నుంచోలేకపోతున్నాడు కూడా. అలాంటి స్థితిలో ఉన్న కొడుకుని చూస్తే ఒక తండ్రిగా నాకెంత బాధ ఉంటుంది. మావయ్య, రిషి సార్ త్వరలోనే కోలుకుంటారు. త్వరలోనే అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటాను. అల్లుడు గారు వైద్యం చేస్తున్నారు నాన్న. వైద్యం చేయడానికైతే ఇక్కడికి తీసుకొచ్చే బానే ఉంది, కానీ అల్లుడు గారిని ఇక్కడే ఉంచితే ఎలాగమ్మా? వైద్యం అయిపోయిన తర్వాత మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. వద్దు నాన్న, ఆయన్ని ఇక్కడే ఉంచుదాం. మరి ఇంట్లో సేఫ్ గానే ఉన్నారు కదమ్మా. ఇంకా ప్రాబ్లం ఏంటి? అల్లుడు గారు మన ఇంట్లోనే ఉన్నారని అనుమానం ఎవరికి రాకుండా చూసుకుంటున్నాం కదా. అవును నాన్న, ఆయన అక్కడ సేఫ్ గానే ఉన్నారు, కాదనట్లేదు. కానీ ప్రమాదం వచ్చినప్పుడు మనం కాపాడుకోవడం వేరు, అసలు ప్రమాదం రాకుండా చూసుకోవడం వేరు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైతే ఎవరికి డౌట్ కూడా రాదు. ఆల్రెడీ శైలేంద్ర ఇక్కడికి వచ్చి వెళ్ళాడన్నా. అల్లుడు గారి కోసం ఈ చుట్టుపక్కలంతా వెతికారని చెప్పావు కదమ్మా. అవును నాన్న, తను ఆల్రెడీ వచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడికి రాడు. రిషి సార్ ఇక్కడ ఉన్నారని తనకి అనుమానం కూడా రాదు. అయినా నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటావు కదా నాన్న. రిషి సార్ని కాపాడుకోవడానికి నాకు మీ మీద నమ్మకం ఉంది. ఆయన మీరు జాగ్రత్తగా చూసుకుంటారని. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కానీ అల్లుడు గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. చీమ చిటుక్కుమన్నా గాని నాకు తెలియకుండా ఎవరు లోపలికి రారు. అల్లుడు గారిని టచ్ అయ్యారంటే ముందు ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి. నా ప్రాణం అట్టేసి నేను అల్లుడు గారిని కాపాడుకుంటాను. ఈ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆయన మన ఇంట్లో కాక ఇలా ఇక్కడ పెడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నాన్న. ఇక్కడైతే ఆయనకి సమయానికి వైద్యం జరుగుతుంది. ఆయన ఆరోగ్యం ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ ఉంటుంది. ఇక్కడైతే రిషి సార్ తొందరగా కోలుకునే అవకాశం ఉంది. మన దగ్గరైతే మనం టాబ్లెట్స్ ఇవ్వగలం, సమయానికి ఫుడ్ అవి ఇవ్వగలం.
కానీ మనం వైద్యం చేయలేం కదా అన్న. పెద్దయ్య పెద్దమ్మ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోని తీసుకొచ్చి కాపాడారు. పూర్తిగా కోలుకునే వరకు వాళ్ళు ఇలా వైద్యం చేస్తూనే ఉంటారు. సార్ పరిస్థితిని అర్థం చేసుకున్నారు నాన్న. సరేనమ్మా, నువ్వు ఇంక మనసు ఏ దిగులు పెట్టుకోకు. ఆ దేవుడి దేవల్ల అల్లుడి గారు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. మళ్ళీ మీరిద్దరు ఎప్పటిలాగే సంతోషంగా ఉంటారు. ఆ రోజు తొందరలోనే వస్తుందమ్మా. అమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళటం లేదని ఏవేవో అడుగుతున్నారట కదమ్మా. నువ్వు ఇక కాలేజీ పనులు చూసుకో. అల్లుడి గారిని ఇక్కడ నేను చూసుకుంటాను. ఇది నా హామీ అమ్మా. ఫర్నిచర్ షోరూమ్ కి వెళ్తే నీలాంటి కుర్చీలు 100 1000 కొనొచ్చు. కానీ నాకు నీ మీదే ఎందుకు మనసు పడిందో తెలుసా? నువ్వు స్పెషల్ కుర్చీవి. ఆ స్థానం వేరు, ఆ పొజిషన్ వేరు, ఆ అధికారం వేరు. అందులో కూర్చుంటే వచ్చే హుందాతనమే వేరు. దానికోసమే నా తాపత్రయం. కానీ ఆ ఎండి పదవనేది నాకింక అందని ద్రాక్షరానే మిగిలిపోయింది. దానికోసం ఇప్పటికీ నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారంట? ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను సార్. చదువుకుని ఏం చేస్తావు? అలా అడిగారేంటి సార్? చెప్పు. అడుగుతున్నాను కదా. ఇలా సంవత్సరాలకు సంవత్సరాలు చదువుకొని ఏం చేస్తావు? జాబ్ చేశాను సార్. జాబ్ ఎందుకు? జీతం డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులేమో నేనే ఇస్తాను, ఓకేనా? నువ్వు సంవత్సరం కష్టపడి చదువుకొని తర్వాత అన్ని సంవత్సరాలు జాబ్ చేయటం ఏమీ అవసరం లేదు. మన లైఫ్ లో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకుంటే చాలు, డబ్బు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. అలాంటి అవకాశమే నేను ఇప్పుడు నీకు ఇస్తానంటున్నాను. కాకపోతే నేను చెప్పిన పని చేయాలి. అవును, నీకు స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టం అని తెలిసింది. అవును సార్, నాకు చాలా ఇష్టం. ఇంట్లో కూడా దాన్ని కొనిపెట్టమని నేను చాలా సార్లు అడిగాను. కానీ ఇంట్లో వాళ్ళు చాలా ఖర్చు అవుతుందని కొనివ్వలేదు సార్. నీకు ఆ స్పోర్ట్స్ బైక్ నేను కొనిస్తాను. దాంతో పాటు ముందన్నట్టు డబ్బు కూడా ఇస్తాను. కాకపోతే నాకు పని చేయాలి. ఏంటి సార్? రిషి సార్ కొన్ని రోజులుగా కాలేజీకి రావటం లేదు, తెలుసు కదా? తెలుసు సార్, ఈ మధ్య రావడం లేదు. అలానే వసుధార కూడా 2 వారాల నుంచి కాలేజీకి రావటం లేదు, తెలుసా? అవును సార్ తెలుసు, మేడం కూడా రావట్లేదు. వాళ్ళిద్దరూ ఎందుకు రావట్లేదు తెలుసా? అది ముందు రిషి సార్ ఎందుకు రావట్లేదు, తర్వాత వసుధార కూడా ఎందుకు రావట్లేదు తెలుసా? రిషి సార్ ఎక్కడో మిస్ అయ్యారని, కనిపించడం లేదని చెప్పారు కదా. అదంతా అబద్ధం. రిషి చనిపోయాడు. ఏం సార్ మీరు అనేది? అవును, నేను చెప్పేది నిజమే. రిషి చనిపోయాడు, అందుకే రావట్లేదు. మరి మిస్ అయ్యారని అన్నారు కదా సార్? అదంతా అబద్ధం. ఎగ్జామ్స్ టైంలో మీకు తెలిస్తే డిస్టర్బ్ అవుతారని అలా చెప్పారు. ఆల్రెడీ జగతి మేడం చనిపోయారు. ఇప్పుడు రిషి సార్ చనిపోయారంటే అందరూ భయపడిపోతారు, పానిక్ అయిపోతారు. కొంతమంది కాలేజీ మానేస్తారనే భయంతోనూ ఆ న్యూస్ బయటకు రానివ్వలేదు. వసుధార మేడం కూడా రిషి సార్ చనిపోవటం వల్లే ఆ బాధ భరించలేక క్లాసెస్ కి అటెండ్ కాలేక ఇంట్లోనే ఉండిపోతుంది, అందుకే రావట్లేదు. సార్ నాకు ఎందుకు ఇదంతా నమ్మబుద్ధి కావట్లేదు. చూడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. లేదు సార్, ఇది నిజం కాదు. సరే, అది నిజమో అబద్ధమో తెలియాలంటే
నువ్వు పని చేయాలి, ఓకేనా? ఏం చేయాలి సార్? ఇప్పుడు నీకు చెప్పిన విషయం అదే, రిషి సార్ చనిపోయాడన్న విషయం స్టూడెంట్స్ అందరికీ తెలిసేలా చేయాలి. కాలేజీలో ఉన్న అన్ని గ్రూపులకి, అన్ని బ్రాంచ్లకి తెలిసేలా చేయాలి. అందుకోసమే నేను నీకు డబ్బులు ఇస్తానన్నది. అంటే అంత డబ్బు ఇస్తాను. నువ్వు ఇంకేం చేస్తావంటే చేయాల్సింది. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. రాజాది రాజాది రాజా. చూపారంట. ఏంటా నువ్వు అనేది? అవునా, నేను నమ్మండా. ఇదేదో చూస్తుంటే నమ్మేలానే ఉంది, అందుకే వస్తారా మేడం కూడా రావట్లేదు. ఏంట్రా ఇంత ఘోరం జరిగింది? రిషి సార్ చనిపోవడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదే. రాజా, రాజాది రాజాది రాజా పూజ చెయ్యి.